గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఈరోజు మేము అగ్రి ఫీల్డ్ వర్క్ అనేది రావడం జరిగింది నెల్లూరు జిల్లా నాయుడుపాలెం అనే గ్రామానికి. ఎందుకు ఇక్కడికి వరకు మేము ఫీల్డ్ వర్క్ వచ్చామంటే, ఈవెన్ ఒక రైతుకి ఈ పొలం చూడొచ్చు. ఈ పొలం గల రైతుకి మనము అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 అనేది ఇవ్వడం జరిగింది మన వెస్టీజ్లో ఉన్నవి. అండ్ దీనికి ఈ పొలము నాటి 15 డేస్ అవుతుంది, అలాగే ఈ పొలం నాటి 15 డేస్ అవుతుంది. ఇది మన అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేసిన పొలము, ఇది యూజ్ చేయని పొలము. ఇక్కడ చూడండి, మన అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 యూజ్ చేసి 15 డేస్ అవుతుంది ఈ పొలాన్ని నాటి. ఇది మన అంటే ఈ రైతు మన మాట విన్నారు, మనం చెప్పగానే ఓకే అని చెప్పి మన ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఈ పక్క పొలం రైతుకి చెప్పాం కానీ వీళ్ళంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. బట్ దీనికి తేడా చూసి ఈరోజు మమ్మల్ని పిలిచారనమాట. ఇది నాటి 15 డేస్ అవుతుంది, ఇది నాటి 15 డేస్ అవుతుంది. బట్ ఇక్కడ 15 డేస్ అవుతుంది నాటి అన్న పొలంలో ఉన్న ఒక పిలకని, అండ్ ఇక్కడ 15 డేస్ అవుతుంది నాటి, సేమ్ రెండు కూడా ఒకే రోజు నాటడం జరిగింది. చూడండి, ఇది నాటి 15 డేస్ అవుతుంది, ఇది నాటి 15 డేస్ అవుతుంది. దీని గ్రోత్ ఎలా ఉంది, దీని పిలకలు ఎలా ఉన్నాయి. ఇది మన అగ్రి గ్రాన్యువల్స్ అనేది యూజ్ చేయలేదు, ఓకేనా. అండ్ మీరు ఇంకొకటి కూడా ఇక్కడ గమనించవచ్చు, ఎర్రగా ఉన్న ఎర్రలు అనేటివి ఎక్కువగా ఫామ్ అయి ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ లేకుండా చేస్తుంది ఈ పంటని. మన అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేసిన పొలం దాంట్లోని అలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో చాలా వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది, ఈవెన్ గ్రోత్ అన్నది బాగుంది, పిలకలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇది మన వెస్టీజ్ అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేసిన మొక్క, ఇది యూజ్ చేయని మొక్క. సో ఇంకొకటి ఏంటి పొలంలో డిఫరెన్స్ అంటే మీరు చూడొచ్చు, మన అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేసిన పొలంలో డిసీజ్ అనేది ఏమీ లేదు, పొలం అంతా కూడా చాలా నీట్గా ఉంది, గ్రోత్ బాగుంది. ఈవెన్ పక్క పొలంలో మీరు చూడొచ్చు, మన అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 మన వెస్టీజ్ ప్రోడక్ట్ వాడిన పొలం అయితే కూడా చాలా నీట్గా ఉంది లీడర్స్, ఎలాంటి డిసీజ్ అనేది లేదు. మీరు చూడొచ్చు పొలం అంతా కూడా వెతికి. అండ్ ఇక్కడ మన అగ్రి గ్రాన్యువల్స్ ఏవైతే మన వెస్టీజ్ ప్రోడక్ట్ వాడలేదో ఆ పొలం ఎలా ఉంది అంటే, ఎర్రగా ఉన్న ఎర్రలు అనేటివి ఎక్కువగా ఫామ్ అయిపోయి ఇలా పుట్టలు పెట్టుకోవడం జరిగింది. ఇలా పుట్టలు పెట్టేసి ఆ ఎర్రలు ఏం చేస్తున్నాయంటే పంట అనేది ఎక్కువగా గ్రో అవ్వనివ్వకుండా స్టార్టింగ్లోనే వాటి గ్రోత్ అనేది ఆపేయడం జరుగుతుంది. దానివల్ల తక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి రైతులు చాలామంది మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు, ఈవెన్ లాస్ట్ నుంచి కూడా ఇక్కడి వరకు చివరంతా కూడా చుట్టూ పొలం అంతా కూడా ఇలాగే ఒక డిసీజ్ అనేది ఉంది. మీరు చూడొచ్చు, ఈరోజు మన అగ్రి గ్రాన్యువల్స్ మన అగ్రి వెస్టీజ్ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంది అంటే, సో పక్క పొలంలో డిసీజ్ ఉన్నా కూడా ఆ డిసీజ్ మన పంటకి మన పొలంలో ఏవైతే మన అగ్రి గ్రాన్యువల్స్ లాంటివి అంటే అగ్రి ప్రొడక్ట్ వాడిన పొలానికి ఎలాంటి డిసీజ్ లేదు. ఈవెన్ పక్క పొలంలో డిసీజ్ ఉన్నా కూడా మన పొలానికి డిసీజ్ రాకుండా చేస్తుంది. సో ఒక వండర్ఫుల్ రిజల్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఈ డిఫరెన్స్ అనేది చూసి రైతులు ఈరోజు మమ్మల్ని ఈ గ్రామానికి మళ్ళీ పిలవడం జరిగింది. సో రెండింటి డిఫరెన్స్ చూసి 500 ఎకరాలకి మేము ప్రోడక్ట్ అనేది వాడతాము అని చెప్పి మమ్మల్ని ఇక్కడి వరకు పిలవడం జరిగింది. వచ్చిన తర్వాత పంట ఈవెన్ 15 డేస్ అవుతుంది మేము వచ్చే, అంటే వీళ్ళు నాటే ఒక రోజు ముందు వచ్చాము మేము ఇక్కడికి. వీళ్ళు వినలేదు, వీళ్ళు విన్నారు. సో విన్న పొలం చాలా బాగుంది, వినని పొలం అయితే ఇలా డిసీజ్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు వాళ్ళు ఎక్కువ. సో ఇంత వండర్ఫుల్ రిజల్ట్ అనేది మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్లో ఉంది. ప్రతి ఒక్క రైతుకి కూడా మన అగ్రి ప్రోడక్ట్ అనేది ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, విష్ యూ వెల్.